హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, చంద్రబాబుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంబేద్కర్ మహాశిల్పంపై దాడి ఘటనలో చంద్రబాబు సర్కార్ ఇప్పటికీ స్పందించలేదు. దాడిపై అంబేద్కర్ వాదులు మండిపడుతున్నారు. దాడి జరిగి 2 రోజులవుతున్నా ఒక్కరిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. కనీసం కేసు నమోదు చేసి విచారిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించలేదు. అంబేద్కర్ మహాశిల్పంపై సుత్తెలు, ఇనుప వస్తువులతో దాడి చేయగా ఇంకా విచారణ చేయకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంబేద్కర్ని అవమానించడంపై వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. నేడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తులతో నిదర్శన ప్రదర్శించనుంది. కాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ సహా మహాశిల్పంపై దాడి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ పని అని అంబేద్కరిస్టులు, ప్రజాస్వామికవాదులు, వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. విగ్రహంపై దాడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు, దళిత సంఘ నేతలు వారంతా ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చేపట్టారు. భావి తరాలకు స్ఫూర్తిగా, దిక్సూచిగా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరం నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశమని, ఈ నేపథ్యంలో విగ్రహాన్ని కూల్చివేత ప్రయత్నం చేసిందని పలువురు అయితే మండిపడుతూ ఉన్నారు.